పట్టణ ప్రాంతంలో గుంతలు లేకుండా ఉండడం, ఇక్కడ కూడా బాగానే 63.63% వచ్చింది. ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ గారు కూడా బాగా ఇక్కడనే ఉండి బాగా కష్టపడుతున్నాడు. కాబట్టి దీన్ని చేసిన దానికి సంతోషం. రేపు రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతంలో బెస్ట్ రోడ్స్ ఉండాలి, గుంతలే ఉండకూడదు, మట్టి కూడా లేయకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. మట్టి లేని రోడ్లు, సుందరమైన రోడ్లు, ఒక మంచి రోడ్డు, మీ రోడ్డు వల్ల టౌన్కు కూడా శోభ రావాలి. గట్టిగా వరకు వచ్చి ప్రస్తుతానికైతే బాగా చేశావు. గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇక్కడ రమ్మ పేద పిల్లలు, ఎస్సీ పిల్లలు చదువుకునే స్కూల్స్ ఇవి. 3.5% రాష్ట్రం కంటే హైయెస్ట్ వచ్చింది. గట్టిగా అందరూ అభినందించండి. 70.33 వచ్చింది. ఏంటమ్మా 70.33 వచ్చింది. 80 రావాలి. ఇయర్ నమ్మకమేనా? మీ ప్రోగ్రాంలు ఏ విధంగా అవుతున్నాయి? నెట్ జీరో కాన్సెప్ట్ అవుతుందా మీ రెసిడెన్షియల్ స్కూల్లో? ఎన్ని చేస్తున్నారు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 9 స్కూల్స్లో స్టార్ట్ అయిపోయింది సార్. అవి కాకుండా యాజ్ నోడల్ ఆఫీసర్ అదర్ 11 స్కూల్స్లో కూడా స్టార్ట్ అయింది సార్. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అవన్నీ కలిపి టోటల్గా మన జిల్లాకి 20 స్కూల్స్లో నెట్ జీరో ఈ సంవత్సరానికి స్టార్ట్ అయింది సార్. జూన్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా నెట్ జీరో స్టార్ట్ అవుతుంది సార్. మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి, ఆ స్కూల్ ప్రెమిసెస్లో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తాం. అక్కడ వచ్చే వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేస్తాం. అక్కడ చెట్లకు వేస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ కూరగాయలు కూడా పండించి ఆ కూరగాయలు పౌష్టికాహారం ఆ పిల్లలకి ఇస్తాం. రెండోది, ఆ బిల్డింగుల పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు కూడా అక్కడే ఉత్పత్తి చేస్తాం. అంటే పిల్లలకు కూడా తెలియాలి, భవిష్యత్తులో చదువుకోవడమే కాదు వచ్చే మార్పులు వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే 21 స్కూల్స్ ఇక్కడ చేస్తున్నాం. అక్కడ 2 ఎకరాల్లో చెట్లు బయోడైవర్సిటీ తీసుకొస్తాం. అన్ని చెట్లు పెట్టి ఆ చెట్లు చూసినప్పుడు పిల్లలు ఓకే ఈ చెట్టు ఇట్టుంటుందని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. బాగా టెన్షన్ వస్తే ఆ పార్కుకు 2 ఎకరాల పార్కుకు పోయి 1 గంట కూర్చొని వస్తే అక్కడి నుంచి టెన్షన్ పోయి క్రియేటివిటీ వస్తుంది. పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వాతావరణం అన్ని స్కూల్స్లో క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాయి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు, నెట్ జీరో ప్రాపర్గా మాట్లాడుతున్నారు, అమలు చేస్తున్నారు. ఓసారి నా ఆలోచనలు అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకుంటే తిరుగులేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా అర్థం చేసుకునేది. థ్యాంక్ యూ, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రైవింగ్ లైసెన్సెస్ సారథి, ఇది కూడా 3.2% రాష్ట్రానికంటే బాగా వచ్చారు. రెంట్లో బాగున్నారు, అక్కడ ట్యాక్సేషన్లో బాగున్నారు, ఇక్కడ బాగున్నారు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మా. రీసర్వే 2.43, ఇప్పుడు 4.29 వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందే చెప్పారు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. తొందరలోనే రెవెన్యూ శాఖ పూర్తిగా ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఏమీ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. మీ నుంచి ఒక సహకారం కావాలి. అన్నదమ్ముళ్ళు కొట్లాడుకోవడం, తల్లికి ఆస్తి ఇవ్వకుండా పోవడం, మనం కొంతమంది చూసాం. ఎప్పుడు కూడా ఏ తల్లి ఆ పని చేయదు. తల్లికి ఆస్తి ఇవ్వకపోతే ఉండే ఆస్తి లాక్కుంటే కొడుకు మీద కోర్టు పోయే పరిస్థితికి వచ్చింది. సాక్షాత్ గొడ్డలి పార్టీ అధినేతే. మీరు చేస్తారా పని? ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా? ఆడబిడ్డలు నీ కొడుకు ఎందుకు పెంచుతారు? మీరు ఎందుకు కష్టపడతారు? బాగా చదివించి పైకి వస్తే నన్ను చూసుకుంటారనే కదా పని చేసేది. కూలి పని చేస్తాం, కష్టపడతాం, ఆహార నిశలు శ్రమ చేస్తాం. అలాంటి పిల్లలు తల్లులతో గొడవ పెట్టుకోవడం, ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళుంటే మీరు కొట్టుకోవడం, ఈ సమస్యను పరిష్కారం చేయాలనడం, భార్యాభర్తల మధ్య గొడవ పెట్టుకొని గవర్నమెంట్ బాధ్యత పెట్టడం, మీలో కూడా ఆలోచన విధానం మారాలి. నన్ను అపార్థం చేసుకోవద్దండి. నేను కూడా చెప్పాలి ఒక నాయకుడిగా.
నేను ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నా. ఒక ఆయన వస్తాడు, 1 సెంటు భూమికి తమ్ముడితో గొడవ పడతాడు, పోలీస్ స్టేషన్ పోతాడు, ఇంటి మీద కాకిబడి వాళ్తే ఇంకొక ఇంటి మీద వాలడానికి వీలు లేదు. ఏంటి అంత కక్షెందుకు మనకు? ఆ సెంటు వల్ల ఏమవుతుంది? ఏం కాదు. కానీ నాశనం అయిపోయేది మనమే నాశనం అయిపోతాం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే రాబోయే మార్చి లోపల రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీరు పెట్టుకున్న విద్వేషాలు తప్ప అన్ని పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాను, 4 విజిట్స్ ఏ మంత్. కలెక్టర్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి 4 సార్లు వస్తాడు. మొదటిసారి వస్తాడు, రెండవసారి వస్తాడు, మూడవసారి, నాలుగోసారి వచ్చి మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మిమ్మల్ని నచ్చజెప్పే వరకు పనిచేస్తారు. అదే మరి ఎమ్మెల్యేలని నోడల్ ఆఫీసర్ని పంపిస్తున్నాం. ఎవ్రీ మండలానికి 4 విజిట్స్ ఏ మంత్ ఇట్లా రొటేషన్లో పంపించి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాం. మండల్ లెవెల్ ఆలోచిస్తున్నాం. ఎవ్రీ పంచాయతీకి లేకుంటే ఒక గ్రూప్ ఆఫ్ పంచాయతీలకి 4 విజిట్స్ ఏ మంత్.